వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్. బ్యూటిల్తో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా ఆదోల్ నియోజకవర్గం టెర్మినల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా రంజాన్ వేడుకలు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గార్ల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ పెద్దమ్మగొడ్డలోని ఈద్గార్ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నయీద్ ముద్దీన్ మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాసాన్ని ముస్లింలు ఆచరించినట్లు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక అన్నారు. من ألف شهر وكان للصائم فرحتان وكان صومه يوما أفضل من ألف صوم وتسبيحة فيه أفضل من ألف تسبيحة وركعة فيه أفضل من ألف ركعة من فطر صائما لله له جنة الفردوس ومن أشبع فيه جائعا كان لمن تصدق بملأ الأرض ذهب وكان يغفر فيه الذنوب والعصيان فيا ذهبت هذه النعمة وغابت هذه الغنيمة. అస్సలాముఅలైకుం. ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ పెద్దమ్మగడ్డ ఈద్గా హుసేనియాలంలో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి నమాజ్ చేయడం జరిగింది. ఈరోజు మత సామ్రాన్ని పుట్టినిల్లు వరంగల్ జిల్లా. అన్ని మతాలు అన్ని పండుగలు చేస్తారు. అలాగే ఈరోజు ముస్లింల అతిపెద్ద పండుగ రంజాన్ కాబట్టి నెల రోజులు ఉపవాసం ఉండి ఈరోజు నెల వంక రావడం వల్ల మళ్ళీ నమాజ్ చేసి మేము అనేది ఈద్గాలకు వచ్చి ఈద్గాలో నమాజ్ చేయడం జరిగింది. పెద్దమ్మగడ్డ ఈద్గా అనేది 2005 నుండి స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాలు ఇక్కడ భారీ ఎత్తున ముస్లిం సోదరులు వస్తున్నారు, ఇక్కడ నమాజ్ చేస్తున్నారు. అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది. అలాగే వరంగల్ జిల్లా ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ రాబో రోజులలో ఇట్లనే సుఖశాంతులతో మన పండుగలు చేసుకోవాలని అన్ని సాంప్రదాయాల పండుగలు మన తెలంగాణలో కానివ్వండి వరంగల్లో కానివ్వండి జరగాలని కోరుకుంటున్నాం. ములుగు జిల్లా ఎటునాగర మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క ముందుగా గిరిజన భవన్లో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని దివ్యాంగులకు ఉప పరికరాలు, సైకిల్, హెల్మెట్స్, చెవి మిషన్లు, చేతికర్రలు పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు. మండలంలోని ఐటీడీఏ సిబ్బంది స్థానికంగా ఉండడానికి క్వార్టర్స్లను ప్రారంభించారు. సిబ్బంది కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం 50 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చైతన్య మహిళా పొదుపు సంఘ సభ్యులకు 86,12,641 రూపాయలను వడ్డీ లేని రుణ సదుపాయ చెక్కులను అందజేశారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మండలంలోని ఐటీడీఏ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున 15 కోట్ల రూపాయల నిధులతో నూతన భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఎటునాగర మండల ప్రాంత ప్రజల చిరకాల కోరిక మేరకు వచ్చే నెలలో నిధులు మంజూరు చేసి బస్ డిపో పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ ప్రాజెక్ట్ అధికారి చిత్రా మిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చెట్లు ఇట్లా బాగు చేసుకోమని చెప్పాలి. చెట్టు చుట్టూ ఒక కుండి తయారు చేయాలి, మట్టి కుండి.
బస్ స్టాండ్ లో ఒకటి పెట్టియచ్చు కదా. ఏం చేస్తారు? అమ్మాయిని మర్చిపోకుండా బయటకు తీయదు. ఎందుకంటే అబ్బాయి బయట నగరం మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అంటే వడ్డీ వాళ్ళకి గవర్నమెంట్ 86 లక్షలను ఇవ్వడం జరిగింది మా శాఖ తరఫున. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మరి మా స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఏటునాగారం మండలానికి వడ్డీ లేని డబ్బులు మరి యొక్క 1,16,000 రూపాయలను జాగ్రత్తగా వాడుకొని అప్పులు తెస్తే అప్పులను కట్టుకోండి, లేదా ఇంట్లో ఏదైనా వాడుకోండి. మీకు చెప్పేది చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు ట్రైసైకిల్స్, అదేవిధంగా మరి ఇయర్ పరికరాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్టిక్స్ కూడా మహిళా సంఘాలకు ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా కూలిపోయే దశలో ఉంటే ఐటీడీఏ పిఓ గారు, చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్ని కూడా బాగు చేసి ఇవాళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మన ములుగు జిల్లాకు దాదాపుగా 9 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ జమ చేయడం జరిగింది. మనము ఈ సంవత్సరంలో మరి మేము టార్గెట్ పెట్టుకున్నాం 20,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వాలని. కానీ ఇప్పటికే 23,000 కోట్లు మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు. వాళ్ళు వివిధ బిజినెస్లు పెట్టుకోవడము, వ్యాపారాలు పెట్టుకోవడము, అట్లనే ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఐటీడీఏ శిథిలావస్థలకు వచ్చింది. వాస్తవానికి దాదాపుగా 86లో అనుకుంటా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది, 86, 87. అప్పటి నుంచి ఇంకా మరి అట్లనే ఉంది. కాబట్టి ఈ ఐటీడీఏ ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఎక్కడ కూర్చుంటే అధికారులకు కూడా పనులు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఒక 15 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. అక్కడ గారు ప్రత్యేకంగా నిధులకు 15 కోట్లకు ఒప్పుకోవడం జరిగింది. అది తొందరలోనే నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏటునాగారం ముగ్గురు మంత్రుల సహకారంతో ప్రయత్నిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇప్పటికే తాను కలిసినట్లు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా మిర్చి పంట పండిస్తున్న రైతులకు ఏసీ గోదాము ధర అనుకూలంగా ఉన్నప్పుడు విక్రయాలు జరిపే ఆ లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ గత 3 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా తమ పాలక వర్గం 5,13,00,000 ఆదాయ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. తొలిసారి టేకులపల్లిలో మిర్చి కొనుగోలు చెరుపట్టి 31 మంది రైతుల నుంచి 1,100 క్వింటాకు పైగా మిర్చి కొనుగోలు చేసి ₹1 కోటి టర్నోవర్ చేశామన్నారు. ఈ ప్రాంతం నడుస్తుంది కానీ రైతులకి రాకపోకలు లేని పరిస్థితి గతంలో. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
రైతులకు మార్కెట్ అనుసంధానంతో వ్యాపారం చేసుకునే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక గోడ వేస్తే, ఏసీ గోడ వేస్తే ఈ ప్రాంతం ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా రైతుకి రేట్ వచ్చే వరకు ఈ ఏసీ గోడలో వాళ్ళ సరుకుని నిల్వ చేసుకుంటే మరి మంచి ఉపయోగపడుతుందని చెప్పి మరి మా యొక్క ఆలోచన. తప్పకుండా ప్రభుత్వం కానీ సంబంధించిన శాఖ మంత్రి కానీ తిమ్మరాజు గారు స్పందించి ఈ గోడాలు ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ మార్కెట్కి ఎల్లంది మార్కెట్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్, వీరందరూ కోఆపరేషన్ ఉంటే ఈరోజు ఇంత గొప్ప టర్న్ ఓవర్ ఆదాయం రావడం. కాబట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు, నమస్కారం. 3 కోట్ల ఆదాయాన్ని పెంచడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ మార్కెట్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఇళ్ళందులో చాలా ప్రయత్నాలు చేశాం. కానీ ఇక్కడ బయట చిల్లర కౌంటర్లు వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ వేదిక నుంచి మా సార్ ద్వారా వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకొని మేము నెక్స్ట్ వార్షిక సంవత్సరంలో మార్కెట్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా టేకులపల్లిలో కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా మేము మిర్చి యార్డ్ని కూడా రన్ చేయడం జరిగింది. దాదాపు 311 మంది రైతుల దగ్గర సుమారుగా 1100 క్వింటాలు ఖరీదు చేసి 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ అక్కడ చేశాము. ఇంకా అక్కడ కరెక్ట్గా ఇంకా లాస్ట్ స్టార్టింగ్లో కాకుండా మేము లాస్ట్ సీజన్ ఎండింగ్లో స్టార్ట్ చేశాం కాబట్టి తక్కువ రైతుల దగ్గర ఖరీదు చేయగలిగాం. నెక్స్ట్ సీజన్కి మేము ప్రణాళికాబద్ధంగా ఉండి అక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ రన్ చేయడానికి మేము అందరం, మా డైరెక్టర్లు, మాతో అందరూ సార్ సాయంతో మేము అక్కడ పూర్తి స్థాయిలో చేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇల్లందు మార్కెట్ని కూడా రన్ చేయాలి. నెక్స్ట్ సీజన్లో ఆ మార్కెట్ని కూడా రన్ చేయాలనే ఉద్దేశంతో సార్ సాయంతో మేము ఈ ఇల్లందు మార్కెట్ని కూడా పూర్తి స్థాయిలో రన్ చేయాలనే ఉద్దేశంతో మా పాలకవర్గం అంతా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మార్కెట్లో ఆదాయము ఇప్పుడు ప్రజెంట్గా 8 కోట్లు ఉంది. మన మార్కెట్ నుంచి కోయిడా మార్కెట్కి 2 కోట్లు మా పాలకవర్గం కంటే ముందు 2 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి కూడా సార్ సాయంతో వెనుక తీసుకొని 10 కోట్ల ఆదాయం ఉంటుంది. అది 2 కోట్లు రిటర్న్ తీసుకుంటే 8 + 2 10 కోట్లు అవుతుంది. ఈ 10 కోట్లతోటి మన మార్కెట్లో మన ఆదాయాన్ని మన మార్కెట్ ఏరియాలో ఉన్న మండలాలనే యూజ్ చేసుకునేటట్టు సార్ సాయంతో మన మార్కెట్ ఆదాయాన్ని ఇక్కడే చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఒక మార్కెట్కి అప్పుగా తీసుకొని మళ్ళీ మన మార్కెట్ ఆదాయం వాళ్ళకి పోతూ ఉన్నది. కాబట్టి మన మార్కెట్లో ఏమైతే ఉందో మేము కూర్చొని మా డైరెక్టర్ కూర్చొని చర్చించి సార్ సాయంతో చేయడానికి ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు. ఈ రోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఉగాది పచ్చడ బచ్చాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు వారి సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై ఉగాది పండుగను మరియు బచ్చాలను వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం దీటి బాలరాజు ఆత్మీయ సోదరులకు కొంకటి పోషం జ్ఞాపకార్థం ప్రధాన చౌరస్తాలో చలివేంద్ర ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ సందర్భంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. आजा भाई हैप्पी उगादी साइड अटे वो बालका का नूरा चलो हेलो अच्छा
ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో ఇంటింట సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. ఈరోజు మొదలుపెట్టిన మంచి కార్యక్రమం వ్యాపారం, రైతుకు మంచి పంట, దాంతోపాటు ఈ ప్రాంతంలో నివసించే కార్మికులు సుఖ సంతోషాలతో ఏ ప్రమాదాలు రాకుండా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు దొరకాలని ఇవాళ దేవతలకు పూజ చేస్తూ ఘనంగా అందరి నోటిని తీపి పచ్చడితో అన్ని రకాల చేదు తీపి అన్ని వగరు కలిపి, అంటే దీని అర్థం కష్ట సుఖాలను కలిపి చేసుకున్నటువంటి పండుగను బ్రహ్మాండంగా జరుపుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టి బాలరాజు గారు, తర్వాత మొత్తం కాంగ్రెస్ కుటుంబం ఇలా గోదావరికని చౌరాస్తాలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేపట్టింది. దీనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో పాటు యావత్ గోదావరికని ప్రజలందరూ దీనిలో భాగస్వాములు కావడం, మీడియా మిత్రులు దీనిలో అందరూ భాగస్వాములు కావడం, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈ ప్రాంతం బాగుండాలి, అభివృద్ధి జరగాలి. ఈ యొక్క గతంలో 10 సంవత్సరాలు బొందల గడ్డగా మారిన గోదావరికని రామగుండం ఇవాళ 3x800 NDPs తోటి 1x800 రామగుండంలో రావాలి. ఇక్కడ మార్కెట్ బిజినెస్ హబ్తో పాటు మెడికల్ హబ్గా చేయాలి, విద్యా ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి, ఒక వ్యాపారం కేంద్రంతో చేయాలి. ఇక రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, ప్రభుత్వం చేపట్టినటువంటి 6 సంక్షేమాల్లో 5 పూర్తయినాయి. రైతు రుణమాఫీ చేయగలిగినాం. ఇవాళ ఎల్లంపల్లికి సంబంధించిన ప్రతి నీళ్ళు కూడా ప్రతి పంటకి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఒక్కటి కాదు, చెప్తూ పోవాలంటే 100ల సంఖ్యలో కేవలం అభివృద్ధి తప్ప ఎక్కడ ఇతర వాదనకు తావు లేకుండా ఒక సంకల్పంతో, ఓ దీక్షతో, ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళ పని చూసుకుంటుంది. మా జవాబు కేవలం అభివృద్ధి, కేవలం సంక్షేమం, కేవలం భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోతానో అదే మా జవాబు. ఎవరైతే ఇవాళ ఉగాది నూతన సంవత్సరంలో తెలుగు మన పండుగ జనవరి కాదు, లెక్కల ప్రకారం జనవరి, కానీ ఇది మన చరిత్ర నుంచి చేసుకుంటున్న పండుగ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేయాలని వరంగల్లో క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తూ పాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపినప్పటికీ అందులో వాస్తవం లేదని, ఎవరో కుట్రపూరితంగానే హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో వరంగల్లో ఈ ఘటనపై క్రైస్తవ సంఘాలు, పలువురు నాయకులు స్పందించారు. పాస్టర్ మృతికి గల కారణాలపై తక్షణమే ప్రభుత్వం లోతుగా దర్యాప్తును నిర్వహించవలసిందిగా డిమాండ్ చేశారు. అందులో భాగంగా వరంగల్ పోచం మైదాన్ కూడలిలో పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ అన్ని కులాలకు, మతాలకు సమానత్వాన్ని పంచే దేశమని, ఈ దేశంలో మతతత్వ రాజకీయాలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందని తెలిపారు. పాస్టర్ మృతిపై ప్రభుత్వ విచారణను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. We want justice. 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 క్రైస్తవుల ఐక్యత జోసఫలో క్రైస్తవుల ఐక్యత జోసఫలో క్రైస్తవుల ఐక్యత జోసఫలో మరి రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హత్యన రోడ్డు ప్రమాదమా అనేది ఇంతవరకు అక్కడి ప్రభుత్వం మరి తేల్చి చెప్పలేదు. మరి దీనికి మేము తీవ్రంగా చాలా బాధపడుతున్నాం. ఎందుకు అంటే ఏదైనా కూడా 24 గంటలనే పట్టుకునే ప్రభుత్వము ఈ యొక్క పాస్టర్ హత్యకు మరి ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన చేస్తుందో మరి మాకు అర్థం కావట్లేదు. దీన్ని ఏదో ఒకటి మీరు మాకు తెలిసి చెప్పాలని చెప్పని మేము మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మరి ఎందుకు అంటే పాస్టర్ ప్రవీణ్ గారు కూడా ఉండేది తెలంగాణలో కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మరి ఇలాంటి హత్యా రాజకీయాలు, ఇలాంటి హత్య
మనము ఎప్పుడు మనం చూడండి, ఏ మతాన్నైనా కూడా మనం గౌరవించాలి, మన మతాన్ని గౌరవించాలి, పరమతాన్ని కూడా గౌరవించాలని చెప్పి నినాదం మన నాటి ఉన్నది. కాబట్టి మనం అందరం బైబుల్ చదువుకునే పిల్లలం కాబట్టి మనం ఎవరిని దూషించని అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్ గారి భార్య ఒకటే మాట అన్నది, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎర్రరు కనుక వీళ్ళను క్షమించు అని చెప్పి అన్నది. అది ఒకవేళ హత్య అయినా కూడా తను దేవుని బిడ్డ కనుక క్షమించమని దేవుణ్ణి కోరుకున్నది కనుక మరి పాస్టర్ ప్రవీణ్ గారికి అలాగే వాళ్ళ కుటుంబానికి మేము సంతాపం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ట్రైసిటీ వింగ్ సభ్యులందరికీ అలాగే మా తోటి కార్పొరేటరు మన వస్కుల బాబన్నకు, కుమార్ అన్నకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సిమియోన్ పాల్కు, సంగీత్కు, నరేష్కు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున దేవుని శుభములు తెలియజేస్తున్నా. రంజాన్ పండుగను గోదావరి కనిలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాలలో ముస్లింలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కనింగ్స్ గోదావరి కని, రామగుండం తదితర ప్రాంతాలలో ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రశాంతత వాతావరణంలో పండుగలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ వేడుకలు రోజు విడిచి రోజు రావడం, అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవడం శుభ పరిణామాన్ని పేర్కొన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో బ్రహ్మాండంగా రంజాన్ పండుగ ఈద్గాల వాళ్ళ ప్రార్థనలు బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. వారు నెల రోజులు నమాజ్ చేస్తూ వారి కుటుంబాలతో పాటు వారు ఉన్నటువంటి వాడ, ఊరు, రాష్ట్రం బాగుండాలని, దేశం శాంతియుతంగా ప్రశాంతంగా సుఖ సంతోషాలు ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు మరించాలని నా పట్ల ప్రతిసారి ప్రేమతో, అభిమానంతో నన్ను అప్రోచ్ చేసుకొని నాకు అవకాశం ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో నివసించేటువంటి అందరూ కూడా నాకు ఏదో రూపకంగా సహకారం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా 14 నెలల నుంచి నిరంతరం నిద్రాహారాలు మాని పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ కన్వీనియర్ రీతిలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 300 ఇక్కడ కలిపి 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. 300 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి. అదే మాదిరిగా ఎన్టీపీసీ 3x800 45,000 కోట్లతోటి, 1x800 15,000 కోట్లతోటి, 5,000 కోట్లతోటి పంపించుకోవడం ఇవన్నీ ప్లాంట్ అయిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి 55,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. దీంతోపాటు రోడ్లు, సర్వీస్ రోడ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, బిజినెస్ హబ్గా, మెడికల్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేసే ప్రయత్నం చేస్తాం. కేవలం ఒకే కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే విధంగా ఈ నగరానికి ఒక నవనిర్మాణానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరినీ
మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రతి కుటుంబ సభ్యులు కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండేటువంటి ఈ నగరం అత్యద్భుతంగా ముందుకు రావాలి. ఒకప్పుడు ఈ ప్రాంతానికి వెళ్తే ఉద్యోగం వస్తుంది అనుకునే వాళ్ళు వలసలు బట్టి ప్రయత్నం చేస్తున్న వారు ఆగిపోవాలి, ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడే ఉద్యోగాల వేతకు రావాలి, ఇక్కడే సొంతగా వ్యాపారాలు చేసుకుని నివసించే విధంగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అందరికీ మనస్ఫూర్తిగా నిన్న ఉగాది, ఈరోజు రంజాన్ కలగలిపి అందరూ కలిసికట్టుగా చేసుకునే సంస్కృతి రామగుండాలి. అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.